నూనె కలుపుకుంటే మనకు తొక్క అన్నది మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా నూనె కలుపుకునేది చూడండి, గరం చూసి కలుపుకోండి, గరం లేకుంటే ఉన్నప్పుడే కలుపుకోండి. ఇట్లా కలిపేసుకోండి. మనం అందులోకి వేసుడు ఎందుకు, మనం ఇండ్లనే కలిపేసి అందులో వేసుకుందాం. తొక్కు ఇక నేనైతే సీసాలు ఎత్తుకుంటా కానీ మీకు చూపిస్తున్నా ఎట్లా వచ్చింది తొక్కు అన్నది. ఇక ఇంట్లోనైతే పెట్టేసి మళ్ళీ గ్లాస్ దాంట్లో ఎత్తుకుంటా. ఆ రకంగా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మన సంవత్సరం నిల్వ ఉంటుంది ఈ తొక్కు. మీ కొలతలు అయితే కరెక్ట్ చెప్పినా, అంత బాగా చెప్పినా ఇక మీరు వదలకుండా తినొచ్చింది. ఇంత ఇక రేపటి వరకు నా ఆయిల్ ఇంకా వస్తుంది, బాగా వస్తుంది. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇది తొక్కుతో వస్తున్న టమాటా తొక్కు. ఇది ఒక 6 నెలలు అయినా ఉంటుంది, సంవత్సరం అయినా ఉంటుంది. మనం మంచిగా పదన లేకుండా చేసుకుంటే మాత్రము, పదన మాత్రం ఉండద్దు, మంచిగా ఊడ్చుకోవాలి. మంచిగా ఎట్లా చేసుకోవాలన్నది నేను పర్ఫెక్ట్ చూపిస్తా మీకు. ఏంటంటే ఖరాబ్ కాకుండా చూపిస్తా. ఇవి ఎండిపోయిన టమాటాలు కూడా మనము కోసుకొని ఎండబెట్టుకొని చేసుకుంటుంటాం కదా, ఇక ఆ రకంగా కాకుండా ఈ రకంగా అదే టేస్ట్ అట్లా ఉండేటట్టు నేను తొక్కు చేసి చూపిస్తా. ఇక పక్క చూడండి, ప్రాసెస్ అన్నది పక్క చూసి మీరు ఎన్ని రోజులైనా తినచ్చు. బయట పెట్టుకుంటే 6 నెలలు అయినా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా తినచ్చు. మీరు ఇక ఎప్పటికప్పుడు ఇక 1/2 కిలోనో 2 కిలోలు చేసుకోర్రి. ఎందుకంటే ఎక్కదక్క చేసుకునేందుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక మనము ఏంటంటే నేను తక్కువ చేయకపోతుంటే ఇప్పుడు 1/2 కిలో మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. ఇక నేను తక్కువ చేసుడు అన్నది నాకు కిలోలు చేస్తా. 4 కిలోలు 3 కిలోలు 2 కిలోలు ఇట్లా చేస్తుంటే ఇక ఇప్పుడైతే ఇక 1/2 కిలోతో చూపిస్తున్నా. ఈ ప్రాసెస్లో 2 కిలోలు చేసుకుంటారా, 4 కిలోలు చేసుకుంటారా, 3 కిలోలు చేసుకుంటారా, మీ ప్రాసెస్ అయితే పక్క చూపిస్తా. తక్క అన్నది మీ ఇష్టం. కొలతలతో చెప్తా. ఇక కొలతలతో అయితే చెప్తా. ఇక నేనైతే ఇలా మంచి మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మొయ్యలేనని కష్టాలు మీరు మోసిండ్రా, పడలేనని బాధలు పడ్డరా, అవమానాలు భరిస్తుండ్రా. మీరు ఒకరోజు మంచిగానే అయితే జరుగుతుంది. ఓపిక ఉండాలి, ఓపిక ఉంటే మంచి జరుగుతుంది. ఇక ధైర్యంతో అయితే ఉండుర్రి. ఒక రోజు అయితే ఆనందమైన జీవితం ఉంటుంది. ఇది అయితే నాకు అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఆనందమైన ఓపికతోటే ఆనందమైన జీవితం ఉంటుంది. మనకు ఇక మొయ్యలేనని కష్టాలు మోసినామని మీరు బాధపడకుండ్రి, అవమానాలు భరించినమని బాధపడకుండ్రి. ఏంటంటే ఇట్లా ఇన్ని రకాలు అయితే మనకు ఉంటుంది కదా, అన్ని రకాలు భరించిరనుకో ఆనందమైన జీవితం ఉంటుంది. మనకు జీవితం అన్నది అది ఎంత మంచిగా ఉంటుంది, బృందావనం ఉంటుంది. ఇక ఈ మాటనైతే మీకు అందరికీ మోటివేట్గా చెప్పమంటారు. నేను చెప్తున్నా, ఇవి నా అనుభవంతో చెప్తున్నా. జీవితం అంతా జరిగింది కాబట్టి జీవితంలో ఇవన్నీ భరించుకున్నాం అనుకో, ఒక రోజు అయితే మంచిగా వెలుగుతారు. ఈ మాట ఇక మంచి మాటనైతే ఇది కంప్లీట్ చెప్తా. కొలతలతో చెప్తాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా. చూపిస్తా. 1/2 కిలో టమాటాలు తీసుకుంటున్నా, ఎక్కువ ఉంటే తీసేస్తా. ఎల్లిగడ్డలు 2, ఉప్పు, కరివేపాకు. ఇగో మనము ఏంటంటే మంచిగా కొత్త చింతపండు వస్తుంది, ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇగో ఇదైతే చింతపండు, కారం, పసుపు. ఇగో మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకున్నా, మెంతి పొడి లేదని నేను ఇది తీసుకున్నా. పొడి ఉంటే మనము వేయించుకొని పెట్టుకుంటే ఇక ఇది ఏంటంటే పురుగు పడుతుందని ఎక్కువ పెట్టుకోను. ఇగో ఎండుమిర్చి, ఇగో జీలకర్ర పౌడరు, ఇది ఆవాలు. ఇట్లా ఆవాలంటే ఇట్లుంటాయి. ఇగో సన్నం ఉండాలి ఆవాలు. ఇట్లా సన్నం ఉన్నాయి, మంచిగా ఉంటాయి. మనం దొడ్డుగా ఉన్నాయి అనుకో ఆపరేటోలే, అది ఘాటు ఉండదు. మనకు సీజన్ తగ్గట్టు తీసుకోర్రి. ఇగో జీలకర్ర, శనగపప్పు, ఇది ఆవాల పొడి. ఇగో ఈ ఆవాల పొడి నేను తాలింపుకి వేసుకుంటా కాబట్టి ఇవి తీసుకున్నా. ఇవి వేయించుకొని పట్టుకున్నా నేను. ఆవాల పొడి వేయించుకొని పట్టుకున్నా, జీలకర్ర పొడి కూడా వేయించుకొని పట్టుకున్నా. ఇక మెంతులు వేయించుకొని పట్టుకుంటా. ఇప్పుడు ఇగో ఈ శనగపప్పు, మనకు తాలింపుకి శనగపప్పు ఉండాలి కదా, ఎండినమిర్చి, శనగపప్పు, పసుపు, ఇవన్నీ. ఇక కరివేపాకు ఇవైతే వేసుకోవాలి. వేసుకుంటే పచ్చళ్ళ మంచిగా ఉంటుంది. ఇక మనకు ఏంటంటే తొక్కు అంటే ఇక మనము వదలకుండా ఉప్మలల్లో తింటాము. మనం వాళ్ళని చుట్టాలు వచ్చినా కానీ ఎక్కడికైనా సద్దులు పెట్టుకొని పోయినా కానీ ఇంత పెట్టుకొని మన కూర సరిపోకపోతే ఇది పెట్టుకొని పోతే అది ఇంత వేసుకుంటారు, ఇది ఇంత వేసుకుంటారు. వంటలకు పోయినా కానీ ముందు
మనం మటన్ వండుకొని పోతాం. పోతే ఏంటంటే ఈ తొక్కున్నది అనుకో, ఆ వంట లేదాక తింటుంటే మేము చెట్ల కింద కూర్చొనైనా కానీ అట్లా ఈ తొక్కు పెట్టుకొని ఇక 2-3 కిలోలు అయితే రుబ్బి పెడుదురు మా అమ్మ గిట్లా. మా అమ్మ రుబ్బి పెడుతుండే, మా బాపమ్మ ఉడికి రుబ్బి పెడుతుండే, మా అత్తమ్మ ఉడికి మంచిగా చేస్తుండే ఈ తొక్కు. ఇక అందరం చేస్తురు. ఇక ఆ తొక్కు నేను చేస్తున్నా. ఎందుకంటే పాడావుడు ఉండదు, కమ్మగా ఉంటుంది, చేసుకునేది చూడుర్రి ఎట్లా చేసుకుంటాము. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో అందరు తినేటట్టే కారం ఉప్పు అందరు తినేటట్టే చూపిస్తాను నేను. అంత కమ్మ ఉంటుంది. ఇక నేను ఏంటంటే చేసుకున్నాకైనా కానీ మనం గ్లాసులు అయినా కానీ మడతమ్మనైనా కానీ మనము మంచిగా దూడ్చుకొని ఎండకు పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక మనకు సంవత్సరమైనా అవుతుంది, 6 నెలలైనా అవుతుంది. 6 నెలలు అయితే ఇంతలో పెట్టుకోవచ్చు. సంవత్సరం అయితే తొక్కు అయితే ఇక చెక్కు చెదరకుంటుంటుంది, తొక్కు అంత బాగుంటుంది. ఇక మనం ఎండిన టమాటా వక్కలే మనం పెట్టుకున్నాడు కాదు, ఇట్లా ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే అర్ధగంట ముందే కడిగి పెట్టిన ఆరిపోవాలని. ఇక ఇప్పుడు తుడిచి పెడతా. ఇట్లా తుడుచుకోవాలి. ఒక క్లాత్ మంచి తీసుకొని ఇట్లా తుడుచుకోవాలి, పదం లేకుండా తుడుచుకోవాలి. ఇట్లా మంచిగా కడుక్కొని పదం లేకుండా తుడుచుకోవాలి. ఏం పదన ఉండద్దు. వీటిలలో కూడా పదన ఉంటుంది. ఇట్లా మనము తీసేసినా కూడా ఇట్లా మంచిగా తుడుచుకోవాలి. గిన్నె కూడా తుడుచుకోవాలి. పదన ఉంటే తొక్క ఆగదు. ఇక మనము ఏం పదన ఉండద్దు. రోట్లో గుడక పదన ఉండద్దు, గిన్నెకు గుడక పదన ఉండద్దు. కొద్దిసేపు ఆరిపోయేదాకా నేను ఇవన్నీ చేసుకునే వరకునే ఆరిపోతుంది. ఇక మనకు గింజలు ఉంటాయి చూసుకోవాలి. ఇదైతే మనం కడుక్కునేది ఉండదు. చింతపండు ఇట్లా మనము ఒక రోజు ముందైనా కానీ చూసి పెట్టుకోవాలి. అప్పటికి ఆగం ఉంటే గుడక మనం చేయలేము. ఇట్లా ఈ రకంగా తీసి పెట్టుకోవచ్చు. గింజ ఏమన్నా ఉంటుంది అనుకో ఇబ్బంది అవుతుంది. ఇది జోక్కుందాం, ఖరాబ్ అవుతుంది. కానీ నేను రోట్లో దంచిన కానీ కన్ను అంటది కాబట్టి ఇక నేను ముందే చేసుకునేది చూపిస్తున్నా. ఈ రకంగా గింజలు ఏం లేవు కదా, ఇట్లా పొట్టోళ్ళు ఉన్నది చూడు. ఇట్లా నీట్గా వేసుకోవాలి. ఇక మనము ఈ వీటిలల్లో కూడా ఏమన్నా ఇట్లా అంత మంచిగా ఉన్నదా ఎట్లున్నదా అని చూసుకోవాలి. ఇక పిల్లలు అయితే ఇట్లా తీయంగా తింటామని అత్తురు ఎప్పుడు కూడా. మా నక్షత్రం అయితే ఇక ఇట్లా చింతపండు ముడితే అయిపోయి తింటా అంటది. ఈ రకంగా 25 గ్రాములు 25 గ్రాములు. ఇక చింతపండు కూడా మీరు పుల్లగా తినాలనుకుంటే మళ్ళీ కారం ఉప్పు ఎక్కువ పడుతుంది. 25 గ్రాముల చింతపండు. ఇగో ఏంటి హాఫ్ కేజీకి టమాటా, హాఫ్ కేజీకి టమాటాలు. ఇగో టమాటాలు కూడా నేను జోకి చూపిస్తాను మీకు. హాఫ్ కేజీ టమాటా చూపిస్తా. అయిందా? గ్రాముల ఉప్పు జోక్కుందాం. ఇదైతే కొలత చూడు ఒకసారి, చెయ్యి. ఎంత? 50 గ్రాములు. మనకి ఏ ఉప్పు అయినా వాడుకోవచ్చు మీరు. నేను ఏంటంటే పింక్ సాల్ట్ వాడుతున్నా కానీ మీరు ఏ ఉప్పు అయినా వాడుకోండి. దొడ్డు ఉప్పు గుడక వాడుకోవచ్చు, సన్నపప్పు ఉడక, వైట్ ఉప్పు ఉడక వాడచ్చు కొద్దిగా. 50 గ్రాముల ఉప్పు. ఇక మీకు ఉప్పు కారాలు అయితే కొలతలు కరెక్ట్ చూసుకోండి. ఎందుకంటే ఉప్పు కారాలు కరెక్ట్ లేకపోతే కూడా అందరూ ఏంటంటే చెప్తా నేను. ఇక ఏంటంటే మీరు లాగా తినరు, నేను లాగా తిన, అందరం ఒకటే లాగా తింటాం కాబట్టి ఇక ఆ రకంగానే ఈ పచ్చడి ఎట్లా అవుతుంది అంటే ఉప్పు కారాలతో అవుతుంది ఈ తొక్కు. ఇక మనము కారం చూపిస్తాం. చెయ్యి. కారం ఇది 100 గ్రాములు. 100 గ్రాముల కారం. మీకు కారం ఉప్పు కారాలు కూడా ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం టమాటా తొక్కు తింటాం, మంచిగా లేకుంటే జ్వరం వచ్చినా మనం వట్టికి గుడక వేసుకొని తింటాం. కూర సరిపోకపోయినా కానీ ఇంత పెట్టుకొని తింటాం. ఇక సరిపోకున్నా కానీ పెట్టుకొని తింటాం. ఈ గిన్నె సైడ్ చేయమని. వదన కూర అన్నది
మనకు సరిపోయినా సరిపోకుండా కానీ ఇదైతే ఉడుకుడుకు అన్నం కాగానే వేసుకొని తినాలని ఉంటుంది ఎప్పుడు ఉడక. ఇక ఏంటంటే ఎప్పుడెప్పుడు ఉడక ఇది 4 బుక్కలు తినాలని అనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. కరెక్ట్ కొలతలు చెప్తున్నా నేను, కరెక్ట్ కొలతలు చెప్తేనే మీకు అర్థమవుతుంది. 100 గ్రాములు కావాలి. ఇది చూడుండ్రి, పక్క కొలతనైతే చూడుండ్రి. ఉప్పు కారం అయితే కొలత చూసుకోవాలి. చింతపండు గుడక కొలత, చింతపండు గుడక కొలత చూసుకోవాలి. బాగా పుల్లగా అయితే ఉడక మంచిగా ఉండదు. 100 గ్రాములు ఏంటంటే 1/2 కేజీ టమాటాలకు. మన కిలో టమాటాలు అయితే ఇక మనము 200 గ్రాములు తీసుకోండి, ఎందుకంటే కిలో. ఇక మనం అట్లే వేయించుకుంటూ పోవాలి. ఏంటంటే ఇక కొలతలు కరెక్ట్ చెప్తున్నా నేను. ఇక చింతపండు గుడికి చెప్పిన, ఉప్పు చెప్పిన, ఎల్లిగడ్డలు ఈ పొట్టు తీసుకుంటే, 2 ఎల్లిగడ్డలు ఈ పొట్టు తీసుకుంటే. ఇప్పుడు సన్న మంట మీద ఉడికించుకుంటా కదా, టమాటాలు ఫస్ట్ కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకుంటే స్లో మంట మీద మనం ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే ఈ టమాటాలు కట్ చేసుకుంటున్నా. ఇక చూడండి, ఇక ఇట్లా ఇది అస్సలు ఏంటంటే మనం ఇప్పుడు అంతటా ఉడుకుతుంది కానీ ఇవి ఉడకాయి. ఇక్కడ తీసేయాలి. ఇట్లా తీసేసి ఇట్లా కట్ చేసుకోవాలి. పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు, ఉడుకుతుంది కానీ మనం ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా కట్ చేయండి, టక్క కట్ చేస్తాం. ఏంటంటే 2-3 కిలోలు పెట్టుకుని ఉంటే ఇట్లా దబ్బ చేతి మీదే కట్ చేస్తాము. ఇట్లా ఈ రకంగానే కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే జల్దీ అయిపోతుంది. ఇక మనము దీని మీద పెట్టి దాని మీద పెట్టి పదన ఇట్లా అంతా నీయకుండా చేయండి. ఎందుకంటే మనము ఆగాలి, పచ్చడి అంటే తొక్కు ఆగాలంటే ఈ రకంగానే మనం కోసుకోవాలి. సన్న మంట పెట్టి మనము దగ్గరకు వచ్చేదాకా ఏం తడి ఉండద్దు. అట్లా అయినాకనే మన తొక్కు ఇది నూరుకోవాలి. ఇక నేనైతే నూరుతా. ఇక గ్రైండర్లో వేసుకోండి, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోండి. ఇక ఇది ఏంటంటే పెళ్ళిళ్ళు అయితే చేస్తే ఒక 3-4 కిలోలు ఉడకబెట్టి రుబ్బి అట్లా వేస్తురు. ఏంటంటే ఇక వచ్చిన చుట్టాలంతా కూర సరిపోకుండా కానీ వేసుకుంటారు, తింటారని అట్లా పెడదురు. మా బిడ్డ పెళ్ళినప్పుడైతే, మా పెద్ద బిడ్డ పెళ్ళినప్పుడైతే ఇది ఇంకా ఏంటంటే చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ తొక్కులతోటి నేను ఇక ఓసారి అది ఉడకబెట్టుకోవచ్చు. ఉప్మా చేసుకుంటే ఇక ఏదంటే ఇంకేదైనా టిఫిన్లు చేసుకున్నా ఉడక అంచుకు పెట్టుకుంది. అందుకు ఇక మనము ఏంటంటే కూరగాయలు ఉంటుంది కదా, కూరగాయల భోజనం ఉంటుంది కదా, కులం బంతి ఉన్నా కానీ పచ్చళ్ళు ఉడకబెట్టుకుంటాం. ఈ తొక్కులు ఇక అన్ని తొక్కులు పెడితే కులపొల్లు ఉడకబెట్టుకుని తింటారు. ఇంకా ఆకుకూరల కంటే ఈ తొక్కులు ఎంత మంచిగా ఉన్నాయి, వక్కలు ఎంత మంచిగా ఉన్నాయి, ఇవి ఎంత మంచిగా ఉన్నాయి అనుకుంటే తినిపోదురు. అవి ఏంటంటే విజయ తొక్కులు మంచిగా పెడుతుంది. ఉసిరికాయ తొక్కు పనాడొచ్చి ఉసిరికాయ తొక్కు ఉన్నదా అని అడుగుదురు. ఇక అట్లా ఉసిరికాయ తొక్కు ఇంత పెట్టి టమాటా తొక్కు పెట్టి తొక్కులు అయితే ఎప్పుడు అడకపోదురు. జనవరి మంచిగా లేదు, జనంత పెట్టవా అని అడుగుదురు. ఇక హోల్ ఇంటికి వచ్చినా కానీ ఏమేమి తొక్కులు ఉన్నాయని అడుగుదురు. ఇక నువ్వు ఏంటంటే మా ఇంటి వెనక పచ్చగురు ఉన్నదని అత్తురు, తొక్కులు అడకపోదురు అందరు. ఇక మరి స్కూల్కి పోయినా కానీ, మీరు కాలేజీకి పోయినా కానీ మన ఇంటికి వచ్చి ఎట్లా తిందరు మీ ఫ్రెండ్స్. ఇక ఎట్లా అంటే తొక్కు పెట్టుకునే అమ్మ నువ్వు తొక్కు ఉడక సూపర్ పెడతావు అనుకుంటే తినిపోదురు ఎవరైనా కానీ. ఇక మా పెద్ద బిడ్డ దోస్తులు, మా చిన్న బిడ్డ దోస్తులు వస్తే ఇట్లా తిందురు. ఇక పిల్లలు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు తిందరు. ఇప్పుడు ఒకళ్ళని తింటారో తింటలేరో తెలియదు కానీ అట్లా ఏముండపు. నైట్ కూడక మా ఇంట్లో వండుకుందరు. అట్లా ఇక ఆ రకంగా ఉందరు పిల్లలు కూడక. చదువుకున్నా కానీ ఎగ్జామ్స్ అప్పుడు. ఇప్పుడు ఎండాకాలము ఇట్లా టమాటా తొక్కు చేసి పెడితే కమ్మగా వేసింది ఈ అమ్మ అనుకుంటే అడకపోరు. ఇక ప్రతి ఒక్కరు కూడక. ఇక ఏంటంటే ఈ నోటి కృషి వస్తుంది. కూరలు ఉన్నా కానీ నోటి కృషి వచ్చి ఇదే పెట్టుకుని తింటుంటే ఓసారి కూర వండుకున్నా కూడక, కర్రీస్ వండుకున్నా కూడక ఇవే. ఇక మనము ఏంటంటే మనము ఇక పెళ్ళి పెట్టుకున్నదంటే స్టార్ట్ చేస్తురు ఈ తొక్కు పెట్టుకుని తింటాను. టమాటా తొక్కు అంటే ఇక అట్లా తిందురు. ఆవ తొక్కు ఇక వక్కలు వేసుకొని పిల్లలకు ఏంటంటే వక్కలు కూడక ఇక వాళ్ళు ఏడిస్తే వక్కల చేతికి ఇత్తురు. మామిడికాయ వక్కలు అది ఏంటంటే ఆవ తొక్కు ఇక అట్లా చేతికిచ్చి వాళ్ళు చప్పరించుకుంటా ఆడుకుందరు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు తింటలేరు తెలియదు కానీ పిల్లలు ఏడవంగానే ఆయన తొక్కు పచ్చది ఇది ఇవ్వాలి, కడిగి ఇవ్వాలి, చేతికి ఇవ్వాలి. ఉప్పు కమ్మగా వస్తుంది కదా, నోరు మంచిగా లేకున్నా కానీ తింటారు అని ఇస్తుంటిమి. జ్వరం వచ్చినా కానీ పిల్లలకు జ్వరం వచ్చినా కానీ తక్కువ ఇస్తుంటిమి. ఇక ఇది గుడక వేసి తినిపిస్తే అంత కమ్మగా తిందురు పిల్లలు. ముత్తంత నెయ్యి వేస్తే వేస్తుంటిమి. నెయ్యి ఇష్టం లేకపోతే ఇట్లా ఇక నెయ్యి ఇష్టం ఉంటే ముత్తంత నూనె వేసి గుడక తినిపించచ్చు. ఇక నూనె తినలేనే ఉంటుంది కానీ ఇక అట్లా సప్పగా కావాలి పిల్లలకంటే.
ఇక పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏంటంటే నూనె లేదు, నీళ్ళు ఎవ్వే పోయద్దు. ఏంటంటే ఈ వాటర్ తోటే సన్న మంటతోటే ఇది ఉమ్మగిలినట్టు అయి దగ్గరకు వచ్చాక ఇప్పుడు సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఊరేదాకా ఇక సన్న మంట మిన్నే చేసుకోవాలి. ఇది మూత పెట్టుకుందాం. మూత పెట్టుకోవద్దని ఏం కాదు, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నా కూడా ఏం కాదు, మనకు ఏంటంటే ఉమ్మగిలినట్టు అవుతుంది. ఇక మంచిగా గోందోలో ఉడికినాక కొందరు అట్లే రుద్దుకుంటారు. ఏంటంటే పప్పు రుద్దేదాంతో రుద్దేసి అల్లనే అన్నీ వేసుకొని పోసి పెట్టుకుంటారు. అట్లా కాదు, ఇక ఏంటంటే అక్కడక్కడ బక్కలలో రాకుండా ఇది మనం అది రోట్లో వేసి నూరుకుందాం. గ్రైండర్లో కూడా ఒక్కసారి దింపుకుంటే సన్నం అవుతుంది. ఏమన్నా ఒక్క పక్కుంటే ఇక అట్లా ఉండకుండా ఇట్లా ఈ రకంగా చేసుకుందాం. మనం నూరుకుందాం. ఏంటంటే నూరుకుంటే నూరినే తొక్కు వేరే ఉంటుంది, అది కమ్మగా వస్తుంది. ఎందుకంటే రోట్లే తొక్క అంటే వదలకుంటుంది, ఇంత అంత మంచిగా ఉంటుంది. ఇక మీరు కిలోలకు మీకు ప్రాసెస్ చూపిస్తున్నా నేను. ఏంటంటే 2-3 కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు పెడుతుంటే ఇక ఇది మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. ఎండాకాలము ఇది వేసుకొని మనం పిల్లలు కాలేజీకి వెళ్ళి వచ్చినా, స్కూల్కి వెళ్ళి వచ్చినా, ఒక పూట పోయి వచ్చినా కానీ వాళ్ళు ఈ పుల్ల కమ్మగా మంచిగా తింటారు. ఇక వాళ్ళు వదలకుండా తింటారు. ఏ కూరలు వండినా ఇష్టంగా తినరు, అంత ఇష్టంగా తినరు, అంత కమ్మ ఉంటుంది. ఇక అట్లా చేసుకుందాము. ఇప్పుడు చేసుకునే ప్రాసెస్ అయితే పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక చూడకుంటే అర్థం కాదు. ఇది కొద్ది సింపుల్గానే ఉంటుంది, పెద్దగా ఏం కాదు. కానీ వేసుకునే ప్రాసెస్ పక్కేసుకోవాలి. ఉప్పు కారాలు మనము మెంతి పొడి, ఆవ పొడి, ఏంటంటే జీలకర్ర పొడి ఎట్లా వేసుకుందాం అన్నది, ఉప్పు కారం ఇవి ఎట్లా వేసుకుందాం, నూనె ఎంత పోసుకుందాం అన్నది పర్ఫెక్ట్ చూపిస్తా. ఇక మీరు ఏంటంటే సీసాల దాంట్లోనా మడత మళ్ళనా పెట్టుకున్నారంటే ఇక అది రోజు ఇంత ఒడిసేదాకా ఉడక అది వదిలిపెట్టాం, అంత కమ్మ ఉంటుంది. ఏ పప్పు వండుకో ఏదన్నా వండుకో అది మాత్రం పెట్టుకొని తింటాం, అంత కమ్మ ఉంటుంది. ఇక మా తేజకైతే ఇష్టం, నోట్లకి నీళ్ళు వస్తాయి. సరే ఇక అన్నం అయితే వండుకున్నా చూడండి ఎంత పొడిగా. ఇప్పుడైతే టమాటా తొక్కు కావాలి, మా తేజ తినాలి. ఇష్టం మీకు ఇష్టమా చెప్పు, కామెంట్ పెట్టు. ఇట్లా ఎల్లిగడ్డలు పొట్టు తీసుకోవాలి. 2 గడ్డలు తీసిన, పొట్టు తీసేసుకోవాలి. కొద్దిగా తీసేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఈ పొట్టు అట్లనే ఉంటే కూడా అంత మంచిగా అనిపించేది. చూద్దామా నీరు ఎట్లా వస్తుంది. ఈ నీరంతా పోవాలి. పోయిన తర్వాతనే ఏం లేకుంటే నీరు సన్న మంట పెట్టుకొని ఒక అర్ధగంట సేపు ఉడికించుకోరు. నీరు మొత్తం పోయేదాకా ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఏం నీరు ఉండద్దు. ఇక నీరు ఉన్నదనుకో మనకు ఉడికినట్టు ఉంటుంది అనుకో, తొక్క ఆగది. నీరు ఏం లేకుండా అయితేనే తొక్క అవుతుంది. సన్న మంట మీదనే మెల్లగా స్లోగా వేసుకున్నా సరే, కానీ దాని మీద పెట్టేసి వేరే పని చేసుకోండి. వేరే పని చేసుకొని దాన్ని మళ్ళీ గడికొకసారి వచ్చి చూసుకుంటా కలుపుండ్రి. మాడనియ్యకుండ్రి, మాడితే టేస్ట్ పోతుంది. ఎందుకంటే గడికి ఒకసారి కలుపుండ్రి. ఇక ఎక్కువ టమాటా అయితే గంట సేపు గుడికి అవుతుంది. 1 కిలోన్నర అయితే ఇక నేను అర్ధ కిలోనే కదా, జల్దీ అయిపోతుంది, అర్ధగంటలో అయిపోతుంది ఈ ఉడుకుడు. కానీ ఎట్లా వచ్చిన మన దగ్గరికి వచ్చినా కదా అర్ధగంట 10 నిమిషాలు కాదు, సన్న మంట పెట్టుకొని స్లోలా ఇక దాన్ని మరసూడద్దు, గడికి ఒకసారి కలపాలి పోవాలి అంతే. ఇక వేరే పనులు చేసుకోవాలి, దాన్ని వదిలేసేయాలి. ఇక మనం పొడిలు ఏమన్నా చేసుకునేది లేకపోతే చేసుకోవాలి. పొడిలు ఇంట్లో వేసుకునే పొడిలు ఇక నాకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక మెంతుల పొడి చేసుకుంటే అయిపోతుంది. అది పట్టుకొని అదొక 1/2 టీ స్పూన్, మనము కిలోకి అయితే టీ స్పూన్ వేసుకుంటే అయిపోతుంది. ఇక ఇప్పుడైతే ఇప్పుడు ఎల్లిగడ్డలు ఇట్లా తీసుకోండి. ఇది దంచుకుందాం, ఎల్లిగడ్డ దంచుకుందాం. ఇగో ఇవన్నీ తోముకున్నా నేను. ఇత్తడి బగోన్లు ఇవన్నీ మంచి క్లీన్గా తోముకుంటా నేను. ఎప్పుడు కూడా ఇత్తడి బగోన్లు బాగా వాడుతున్నావు అని అంటాను. రాగి ఇత్తడి ఇట్లా తోముకుంటా నేను. ఇక ప్రతిదీ ఇవన్నీ తోముకున్నా. వాటర్ రాలేవు ఇక అందులో పోసి పెట్టుకుంటా. ఇప్పుడు వాటర్ వచ్చినాక ఇక అందులో నైట్ పోసి పొద్దున నేను మళ్ళీ కుండలో పోసుకుంటా, చల్లగా ఉంటాయని. ఇక మనము నైట్ పోసి పెట్టుకోవాలి సర్వల. ఇక మళ్ళీ పొద్దున అది రంజల్లో పోసి పెట్టుకుంటే ఇక అది మనకు రాగి అన్నది ఆరోగ్యానికి మంచిది. ఇంకా అట్లా చేసుకోండి. ఇప్పుడు ఎల్లిగడ్డ దంచుకుందాం. చూపెట్టాలకు దంచుకునేది ఇట్లా రోలు ఉడక పదన ఉండద్దు. మంచిగా నీట్గా కడుక్కొని తుడుచుకొని ఏమన్నా పదన ఉందా చూడండి, ఎట్లుంది చూడు, దంచుకోవాలి.
రోట్లో దంచుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది. ఎల్లిగడ్డ అయినా మనకు ఇట్లా దంచింది వేరే ఉంటుంది, మన గ్రైండర్లో దింపింది వేరే ఉంటుంది. అది బర్రం అని దింపుతుంది కదా, ఇక ఇది కొంచెం నలిగినట్టు అయ్యి ఇది నీరులు వచ్చి కమ్మతనంలో సూపర్. మనం బాగా సన్నగా దంచుకోకుండా సరే బరక బరకనే దంచుకోవాలి. మనం తాలికేసుకోవాలి, మళ్ళీ ఈ టమాటాలలో మనం ఉడికిన దాంట్లో వేసుకోవాలి. ఇంకా నేను చూపిస్తా, పక్క చూడండి. ఆ రోజులల్లా చేసుకున్నట్టుగా వెనకట మా బాపమ్మ వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నా. ఎందుకంటే టమాటాల చెట్లు ఒక్కొక్కటి గుత్తులు కాస్తే కింద పట్టేట్టు ఉంటుండే, ఎర్రగా తెంపుడు తింటుంటే బయటికి. ఇప్పుడు ఏంటంటే బీజాలల్లా అదేంటో బర్గర్ అని వీటిలో కట్ చేస్తుండ్రు. అప్పుడు వట్టిగా డైరెక్ట్ చెట్టు మీదకి వెళ్ళింపుకోవాలి, తినాలి. అంత బాగుంటుండే టమాటా అంటే. ఇక తింటుంటే అంత మధురం తీయగా అనిపిస్తుండే వెంపుకుంటుంటే. ఎంత స్మెల్ వస్తుంది. ఎల్లిగడ్డలు కూడా మనము మంచిగా లోకల్ తీసుకోండి. ఎట్లున్నాయని ఎల్లిగడ్డలు చూసి అంతా చచ్చిపోయినట్టు ఉండద్దు, ఇట్లా మెత్తబడ్డట్టు ఉండద్దు. మంచి సీజన్లో తీసుకోవాలి. ఎప్పుడు అన్నీ అప్పుడు తీసుకుంటేనే మంచిగా ఉంటాయి ఏవైనా కానీ. మనకు పంట మీద తీసుకున్నట్టు ఉండే. ఇప్పుడు మిరప బరగైనా కానీ ఇప్పుడు తీసుకుంటాం, ఎండాకాలం తీసుకుంటాం. మళ్ళీ మధ్యలో తీసుకున్న కాయ అట్లుండదు ఏది ఉడక. ఇప్పుడు ధనియాలైనా జీలకర్ర అయినా అన్ని ఇప్పుడు కొత్తగా వండుతాయి కాబట్టి మంచిగా ఉంటాయి. ఇక ఎల్లిగడ్డలైనా ఉల్లిగడ్డలైనా అట్లా సంచుల కొద్ది ఉల్లిగడ్డలు తీసుకుంటుంది. ఎప్పుడెప్పుడు సాఫ్ చేస్తుంటే వారానికో 10 రోజులకు ఒకసారి అంత సాఫ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఏది లేదు, అట్లా చచ్చిపోతున్నాయని తీసుకుంటలేమో ఎక్కువ. అది మురుగు అవుతున్నాయని ఇగో ఇట్లా కచ్చపెక్కని దంచుకోవాలి ఎక్కువ సన్నగా. ఇట్లా దంచుకోండి. ఇట్లా బరకనే ఉండాలి, బాగా సన్నగా కావద్దు. టేస్ట్ ఉండదు తొక్కులకు. మనము వాళ్ళు వేసుకున్నా కూడా తాలికేసుకున్నా కూడా మంచిగా అమ్మగా వస్తుంది. ఇట్లా దంచుకోవాలి. గిట్లా ఇక ఎట్లనే దంచుతుంటే మేమైతే ఇన్ని ఎల్లిగడ్డలు పావు కిలో ఎల్లిగడ్డ దంచి ఒక 4 కిలోలు 3 కిలోల తొక్కు చేస్తుంటిమి. అట్లా ఎంత కమ్మగా తింటుంటాం అప్పుడైతే. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక మనకు ఒడుస్తలేదని కూడా ఇప్పుడు చేసుడు లేదు ఎక్కువ. యూట్యూబ్కి ఏదన్నా ఒకటి చేసుకుంటుంది, అవి సరిపోతున్నాయి మాకు. అట్లా చూద్దాం. ఈ రకంగా కొంచెం నీరు ఉన్నప్పుడు, ఇట్లా నీరు కొద్దిగా ఉన్నప్పుడు మనము చింతపండు వేసుకోవాలి. మనం ఫస్ట్ చింతపండు వేసుకోవద్దు, ఇవి మంచిగా ఉడికినాకనే వేసుకోవాలి. ఇంకా గుడక కులబడాలి. ఇంక కొద్దిగా నీరు ఉంది కదా, ఇంట్లో చింతపండు ఉడుకుతుంది. ఇప్పుడు ఇగో క్లీన్ చేసుకున్నది కూడా ఎంత మంచిగా చేసుకున్నది, గింజలు ఏముండద్దు. ఇంకా మనము నార గుడక తీసేసుకున్నది మంచిగా ఎంత తెల్లగా ఉన్నాయి. ఇట్లా కొంచెం పురుగు ఉడుకు ఉండద్దు. ఈ మధ్యలో గుడక చూసుకొని మనం వేసుకోవాలి ఎప్పుడు గుడక. ఎంత మంచిగా గులబడుతుంది. ఇక ఈ నీరుతోటి ఇట్లా గులబడుతుంది. ఇక కమ్మగా వస్తుంది. ఇది ఎంత కమ్మగా వస్తుందో. మనము పులుపు ఎక్కువ అయినా మంచిగా ఉండదు. మనకు టమాటాలు ఎట్లున్నాయని చూసుకోరు, పుల్లగా ఉన్నాయా సప్పగా ఉన్నాయా అని చూసుకోరు. కొద్దిగా మనకు పులుపు వాసన వస్తుంటుంది గుడక. ఇక ఏంటంటే మన పులుపు ఎక్కువ ఉన్నదనుకో కారం ఉప్పు జంత ఎక్కువ వేసుకోరు. మళ్ళీ తక్కువ ఉన్నది అనిపిస్తుంది అనుకో మనము చేసుకున్నాకైనా వేసుకోవచ్చు, ఏం కాదు. చేసుకున్నాకైనా కానీ కొంచెం నూనె గరం పెట్టుకొని అలా కలిపేసుకొని కారం ఉప్పు వేసుకుని ఇక సన్న మంట మీన్నే మొత్తం నీరంతా తగ్గిపోవాలి. ఈ చింతపండు ఉడక మంచిగా ఉడకాలి. మూత పెట్టి ఉడకను, కొద్దిసేపు ఉడకని. ఎట్లా వచ్చింది చూడు. ఇట్లా మొత్తానికి మాత్రం నీరు ఉండద్దు. ఇక ఈ రకంగా ఉండాలి. మాత్రం నీరు లేదు. ఇక దగ్గరికి వచ్చింది. మనకు నీరు ఉండగా మనకు తొక్కు అన్నది ఆగది. నీరేం లేదు చూడు. ఇట్లా ఉండాలి. దంచుకుంటే అందులో మిడిపోతుంది. నీళ్ళు ఏమన్నా ఉందా లేదు. ఇక నేను పక్కకు పెట్టేసుకుంటాను. చల్లగా కావాలి. మనం పోసి చేసుకుందాం. చల్లగా కావాలి కదా పోసి అయితే. ఇగో ఇది కప్పుది చూపెట్టాలకు ఏ కప్పుతో పోసినాం ఆయిల్ ఎంత పోసినాం అని అంటారు. 3/4 కప్పు. మనకేందంటే మనం స్పూన్ తోటి పోస్తే మీకు అర్థం కాదు. మళ్ళా ఈ కప్పు పోస్తున్నా 1/2 కేజీ టమాటాలకు గరంగానిగా. పోపు అన్నది గరం అయిందా కాలేదని 2-3 ఇత్తులు వేసి చూడాలి. గరం అయింది ఆయిల్. 1 టీ స్పూన్ వేస్తున్నా. జీలకర్ర 1 టీ స్పూన్. తాంపు ఎండిన మిర్చి. శనగపప్పు మనకు తినడానికి వేసుకుని 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు వేస్తున్నా సరిపోతుంది. సన్న మంట పెట్టి వేసుకోండి. కరివేపాకు మంచి గోలాలి. కరివేపాకు
మంచిగా గోలితే ఏం కాదు, ఆగుతుంది అల్లనే. ఎందుకంటే మనకు తొక్కుకు ఆగదని మీరు అనుకోకుండ్రి, మంచి గోలే వరకనే అల్లనే ఉంటుంది. ఇక మనకు ఏంటంటే మనకు పదనతనం అన్నది పచ్చితనం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఇక మనకు పచ్చడి అన్నది టేస్ట్ వస్తుంది. కరివేపాకు ఉంటే వేసుకునేది చూడు, 1 టీ స్పూన్ వేస్తున్నా పసుపు. ఇక స్టవ్ బంద్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు గరం మీదనే మాడిపోకుండా, పసుపు తొందరగా మాడుతుంది. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఎల్లిగడ్డ నేను స్టవ్ బంద్ చేసినా కదా, ఇప్పుడు ఎల్లిగడ్డ నేను కొంచెం దంచేటప్పుడు ఉడక టమాటాలు దంచినాక ఉడక కలుపుతా, మట్టికి కలుపుతా పచ్చిగా. టమాటాలకు కొద్దిగా కలుపుతా. ఇది టమాటాలకు మనము అది ఏంటంటే అది రుబ్బుకున్న మనం దంచుకున్నాక, ఇది దంచుకున్నాక అందులో కలుపుతాం. చల్లగా కానీ ఇది చల్లగా అయింది. చల్లగా అయింది కదా. మనము గ్రైండర్ అయితే ఇంకా బాగా చల్లగైనాకనే వేసుకున్నా సరే, గోరువెచ్చగా ఉండదు ఏం కాదు. ఇప్పుడు నేను నూరుకుంటా. ఇట్లా నూరుకుంటే కమ్మగా ఉంటుంది. మనకి ఏ తొక్క అయినా కానీ నూరుకునేది చూడుండ్రి. ఇక ఆ రోజులు రుబ్బురాకులు బట్టి రుబ్బుకుంటారు. టమాటాలు వండిన రోజులు రకరకాలు చేసుకుంటారు. ఎండబెడతారు. ఇప్పుడు ఎండబెడితే ఏంటంటే మనకు జాగా ఉన్నా లేకున్నా కూడా అంత దుమ్ము పారుతుంది. మనకు కాళ్ళదని చేతులదని అంత మంచిగా అనిపేది. ఇక మనకు అక్కడిక్కడ దుమ్ము కూడా వస్తుంది. ఇప్పుడు నీట్ ఎక్కువ. అప్పుడు ఏంటంటే కోసుకుందరు, ఎండబెట్టుకొని దాని మీదకెళ్ళి ఇంకొక బట్ట కప్పుదురు. అట్లా కప్పి ఎండబెడతారు. ఇప్పుడు ఉడక మీరు అట్లా కప్పుకొని అట్లా ఎండబెట్టుకోండి. ఇక కొంచెం బట్ట క్లాత్ సన్నం ఉన్నది చూసుకొని కప్పుకోవాలి. అట్లా ఆ రకంగా చేసుకోవాలంటే ఇది ఆ రకంగానే ఉంటుంది. ఇట్లా చేసుకుంటాం. అమ్మ వాసన అవుతుంది, టమాటా వాసన పుట్టినట్టుంది. కొంచెం అనుకుంటే చాలు. ఇవి అక్కడక్కడ ఇవి ఇట్లా ఉంటాయి కదా ఉడకంగా. ఇవి మనకు ఏంటంటే ఇట్లా నేను పోసి పెట్టుకుంటాం, కానీ కొందరు పెట్టుకుంటారు కూడా. ఇవి దంగాలంటే రుబ్బుకోవాలి. ఇంకా లేకుంటే గ్రైండర్ అన్న పట్టుకోవాలి. ఏదన్నీ నూరుకునేది చూడండి. నూరుకుంటే మంచిగా ఉంటుంది. ఎంతైనా కానీ కష్టం మనకు ఇంకా నూరుకుంటే మంచిగా ఉంటుంది. నూరాలి, నూరితేనే కమ్మగలుగుతాయి. మనం ఏదన్నా చేసుకుంటే రోటి పచ్చళ్ళు చేసుకుంటే అంత కమ్మగా తిన్నా సంబరం ఏంటంటే వదలకుండా తింటాం, అంత బాగుంటుంది. ఇక రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి ఉంటుంది. ఎంతైనా గ్రైండర్ పట్టిందే ఉంటుంది. మనకు రోటి పచ్చళ్ళ మీదకి రాదు. రోటి పచ్చడి అంటే ఇష్టం అనిపిస్తుంది. రోట్లో నూరింది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి తిన్నాం కాబట్టి అంత కమ్మగా అనిపిస్తుంది. ఇట్లా ఈ రకంగానే దంచుకుంటుంది. ఈ రకంగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇట్లా దంచింది తొక్కు వేరే ఉంటుంది. దాని టేస్టే వేరే ఉంటుంది. అది నలిగింది అన్నది మన రోటి నలిగింది. ఇక మనకు ఆ టేస్ట్ దొరకాలంటే కష్టం. ఇంత నూరుకున్నారు బాస్తూ. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ చూపిస్తున్నా మీకు. ఎక్కువ చేసుకుంటే చేసుకోరి, ప్రాసెస్ చూపిస్తున్నా. ఇక మనము ఎట్లా తింటామన్నది టేస్ట్ అయితే ఇంతే, ఈ రకంగానే. ఇక మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకుంటే తక్కువ, ఇక మీ ఇష్టం. ఇక మీ ఏంటంటే 1 కిలో చేసుకున్నంటే మళ్ళీ వచ్చిన కొద్ది చేసుకోండి, చేసుకుంటే బాగుంటుంది. ఇళ్ళనే కొంచెం అంత అన్నం వేసి కలుపుదురు అప్పటి రోజులల్లో. ఇక అన్ని ఇంటనేసి నూరి ఇంకా మనం ఇట్లా తిని ఏంది పోసి పెట్టకనే వదురు. ఇంట్లోనే కారం ఉప్పులు అన్నీ వేసి పోసి పెట్టకనే వదురు. ఓ టైంలో ఇక అట్లా వేసుకొని మంచిగా వేసుకొని తింటుంటే ఎండాకాలము జర పుల్ల ఉంటుంది, తినబుద్ధి. ఇట్లా ఇక పిల్లలైనా తింటారు, మనమైనా తింటాం. ఇట్లా వేసుకునేది. కారం వేసుకుందాం. చల్లగా అయింది చల్లగా ఉన్నది. చల్లగా అయినాకనే వేసుకోరు. జేలు పెట్టి చూడు చల్లగా అయిందా కాలేదని. ఉప్పు, ఈ ఉప్పు అయితే మనకు ఉప్పు కారాలు అయితే కరెక్ట్. నేను మీకు మేము ఎట్లా తింటామో అట్లా వేస్తున్నా. మీకు కూడా కదా తింటారు, మీరు కూడా తింటారు. 1/2 టీ స్పూను మెంతి పొడి, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. మీకు ఏంటంటే కిలో వేసుకుంటారు, 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది టీ స్పూన్ వేసుకోండి మెంతుల పొడి. ఇగో జీలకర్ర పొడి మీరు టీ స్పూన్ వేసుకోండి. ఇది 2 టీ స్పూన్లు ఆవు పొడి. ఇప్పుడు కిలో అయితే 4 టీ స్పూన్లు వేయండి ఆవు పొడి. ఇట్లా ఒకసారి కలుపుకుండ్రి. నూనె కలుపుకుంటే మనకు తొక్క అన్నది మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా నూనె కలుపుకునేది చూడండి, గరం చూసి కలుపుకోండి. గరం లేకుంటే ఉన్నప్పుడే కలుపుకోండి.
ఇట్లా కలిపేసుకుందాం. మనం అందులోకి ఇళ్ళకి వేసుడు ఎందుకు, మనం ఇంట్లోనే కలిపేసి అందులో వేసుకుందాం. ఇంట్లోనైతే ఎల్లిగడ్డ వేసిన కదా, ఇప్పుడు ఇంట్లో ఎల్లిగడ్డ వేద్దాం. నేను ఇది ఇప్పుడు దంచుకున్నా కదా, ఇంట్లో వేద్దాం. పట్టిది వేసుకుందాం. ఇది కమ్మగా వస్తుంది ఇట్లా వేసుకుంటే. ఇక సంవత్సరమైన ఉంటుంది. నీళ్ళ పదన అయితే తలగనీయకుండ్రి. మనము ఏదైనా కానీ చేతులైనా కానీ నీళ్ళ పదన లేకుండా చూసుకొని తుడుచుకొని మంచిగా తుడుచుకొని మనం చేసుకునేది చూడాలి. నీళ్ళ పదన ఉన్నదనుకో ఇక మనం ఏంటంటే తొక్కు ఖరాబ్ అవుతుంది. ఇంత చేసి ఉడక మళ్ళీ ఖరాబ్ చేసుకోకుండ్రి. నీళ్ళ పదన చూసుకొని వాటరే ఆననీయకుండ్రి. మనకి ఏదే కానీ వాటర్ లేకుండా చేసుకుంటే ఏ తొక్కైనా అవుతుంది, అంత కమ్మ ఉంటుంది. ఇక రేపు ఇది తొక్కు చూస్తే మాత్రం నూనె మీరికి వస్తుంది. పల్లిదే పోసుకోండి, ఆయిల్ పల్లిది పోసుకుంటే తొక్కులకు మంచిగా ఉంటుంది. మంచిగా కలుపుకొని ఇది రేపటి వరకు ఆయిల్ మీదకి వస్తుంది. మనం ఇంకా సాయంత్రం వరకే వస్తుంది కావచ్చు. ఇప్పుడు కలపంగానే ఇట్లా అనిపిస్తుంది మీకు, కానీ ఇక ఈ తొక్కు ఇక సంవత్సరం దాకా అయినా కానీ మనసు ఎక్కువ చెదరది, అంత బాగుంటుంది. గ్లాసులు ఉడక నేను అది తోముకొని తోడుచుకొని మంచిగా పెట్టుకున్నా, ఇలా పెట్టేసుకుంటా. కొద్దిసేపు అయినాక పెట్టేసుకుంటా. ఇప్పుడేమో నేను పెట్టినా కదా, వెంటనే పెట్టద్దు, కొద్దిసేపు ఆగి తేజ తినుసు పెట్టినాక ఎత్తుదాం తొక్కు. ఇక నేనైతే సీసాలు ఎత్తుకుంటా కానీ మీకు చూపిస్తున్నా ఎట్లా వచ్చింది తొక్కు అన్నది. ఇక ఇంట్లోనైతే పెట్టేసి మళ్ళీ గ్లాస్ దాంట్లో ఎత్తుకుంటా. ఆ రకంగా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మన సంవత్సరం నిల్వ ఉంటుంది ఈ తొక్కు. మీ కొలతలు అయితే కరెక్ట్ చెప్పినా, అంత బాగా చెప్పినా, ఇక మీరు వదలకుండా తినొచ్చింది. ఇక రేపటి వరకు ఆయిల్ ఇంకా వస్తుంది, బాగా వస్తుంది. మనం ఎండబెట్టిన టమాటా తొక్కు వక్కలది ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మన చింతపండు ఉడక మంచిగా క్లీన్గా ఉన్నది వేసుకోండి. ఇక మీరు పుల్లతనంలో మీరు కావాలంటే మళ్ళీ ఉడక కలుపుకోవచ్చు. ఏంటంటే మొదట మీ ఉప్పు కారాలు అన్నది మీ ఇష్టం. ఇక మీరు ఇలా ఎక్కువైనా కూడా చింతపండు ఉడక కొంచెము కలుపుకోవచ్చు. టమాటాలు అయినా 2-3 టమాటాలు ఉడికించుకొని అయినా కానీ పట్టుకొని మళ్ళీ కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా మళ్ళీ అట్లా కలుపుకోవచ్చు. కారం ఉప్పు తక్కువ ఉంటుంది అనుకో వేసుకోవచ్చు. నూనె గరం పెట్టుకొని నూనె కలిపేసుకొని మళ్ళీ ఇంట్లో కలిపేసుకోవచ్చు. తినుసు పెట్ట తేజ. టమాటా రోటు పచ్చడి నిలువ ఉంటుంది. మమ్మీ మంచిగా వీటిని టమాటాలని మంచిగా ఉడికిచ్చింది కదా, నీళ్ళు లేకుండా. అదే టమాటా నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇట్లా ఇంకిపోయింది మొత్తం. నేను చూసిన కదా ప్రాసెస్, నాకు అర్థమైంది. ఈ ఎండు మిరపకాయ ఉంటుంది, ఈ ఎండు మిరపకాయ మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే అప్పుడు మా బాపమ్మ కాలం అప్పుడు అమ్మమ్మ ఇది చేసిన తొక్కు సూపర్ తొక్కు. అసలు చూస్తుంటేనైతే నువ్వు వేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తినే టైం వస్తుందా అని వెయిట్ చేస్తున్నా నేను. అసలు అంత వెయిట్ చేసిన నేను. నువ్వు కలుపుతుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి నాకు. రోట్లో నూరినావు కదా. ఇంకా మేము చిన్నప్పటి నుంచి చిన్నోళ్ళకి మాకు ఎట్లా అనిపించాలి, ఏం టెంప్ట్ కావాలి కదా. నీకు కూడా నోట్లో వాటర్ వచ్చినాయి? మీకు కూడా వచ్చినాయా చెప్పుర్రి. ఊరుకుంటారా అర్జెంట్ ఊరుకుంటారు. ఇంకా అమ్మమ్మ ఎండబెట్టి టమాటా వక్కలు ఎండబెట్టి ఇట్లా నూరుతుండే, నూరి ఇక పోసి పెడుతురు. ఆ రసం అన్నది ఒక డబ్బాలు నింపెట్టి అమ్మమ్మ రసం నింపెట్టి ఆ వక్కలు ఎండబెట్టి వక్కలు మళ్ళా అలా నానబెట్టి రుబ్బుకుదురు. చూపెట్టు, దగ్గర చూపెట్టు. అసలు ఎంత రెడ్గా అసలు ఇట్లా మొత్తం కలుపుకొని తినోడు నాకు ఇష్టం. ఈ ముద్ద ఇక ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్. అక్కడక్కడ పప్పులు వచ్చి
శనగపప్పు ఉడక అన్ని అన్నీ కరెక్ట్ పడ్డాయా? అన్ని కరెక్ట్ పడ్డాయి. ఉప్పు కారాలు అయితే అందరు తిన్నట్టు మనకు ఆగాలంటే ఉప్పు కారాలు మంచిగా కరెక్ట్ వేసుకోవాలి. మనకు ఎన్ని రోజులైనా కరెక్ట్ కాదు. ఉప్పు కారాలు కరెక్ట్ వేసుకోకపోతే బూజు వస్తుంది. అదే ఉప్పు కారాలు కూడా కరెక్ట్ పడ్డాయి. మనకు పచ్చడి ఎట్లుంటుందో మంచిగా చేసినావు, మస్తు చేసినావు మమ్మీ. బాగుంది, మంచిగా ఉంది, బాగుంటుంది. ఉప్పు కారాలు కరెక్ట్ పడకపోతే బూజు వస్తుంది. అన్ని అన్ని కరెక్ట్గా పడ్డాయి. సూపర్ చేసినావు మమ్మీ, మస్తు ఉంది, మంచిగా ఉంది. నీకు ముద్ద పెడితే పట్టు, తర్వాత తింటుంది. తినే కదా తిని తర్వాత తింటా. మమ్మీ కూడా ఇష్టం టమాటా పచ్చడి, నాకు కూడా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? లైక్ చేయరు నచ్చిన వాళ్ళంతా. నువ్వు పెడతాన్నప్పుడు ఎందుకు ఒక్కుంటాను? పెడతాం. నాకు నోట్ల క్లీల్ వస్తుంది. తినదా నువ్వు ఏంటంటే పెట్టుకొని తినేదా కావుతలేను నేను. తినే సూపర్ ఉంది, మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఆయిల్ కూడా ఇంకా రేపటి వరకు ఇంకా పైకి వస్తుంది, ఇట్లా డ్రైగా అనిపించదు. ఇక మంచిగా బాగుంది అన్నీ. నోట్ నుంచి నాలా జలం వస్తుంది. పక్క కొలతలతోటి మమ్మీ మంచిగా నిలువ ఉండేటట్టు బయట పెట్టుకుంటేనైతే 6 నెలలు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుంది. మమ్మీ చెప్తుంది సంవత్సరం ఉంటుంది. సూపర్ ఉంది అసలు. నోరుకి ఏం తినబుద్ధి కానప్పుడు, ఒక్కోసారి కూరలు ఉన్నా కూడా ఇట్లా తినబుద్ధి అవుతుంది. మంచిగా అక్కకైతే బాగా ఇష్టం రా ఇది. అక్క వస్తుంది కదా, అక్క ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి, అక్క వస్తుంది, పిల్లల్ని తీసుకొని వస్తుంది. అక్క ఎంజాయ్ చేస్తుంది. మీకైతే నచ్చినట్లయితే కమ్మ వచ్చింది కదా, మస్తు ఉంది టేస్ట్. మీరు కూడా వేసుకొని ఈ టేస్ట్ ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మంచిగా ఉంది, మస్తు టేస్ట్ ఉంది. లైక్ చేయురి, షేర్ చేయురి, కామెంట్ చేయురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకైతే ఇక మంచి తొక్కు మమ్మీ నేర్పించేసింది. నేర్చుకోరి మీ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి నేర్పియుర్రి, షేర్ చేయుర్రి. చేస్తారే ఈ తొక్కు నొప్పులు.